ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ బ్లాగ్స్. టుడే రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అంటే ఆషామాషి చికెన్ కర్రీ కాదండో, ఈ బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. కొన్ని సింపుల్ ప్రాసెస్తో చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. చూసేదానికి టెంప్టింగ్గా చాలా బాగా అనిపిస్తుంది. ఏంటి చికెన్ కర్రీలో తెల్లగడ్డలు వేస్తున్నారు అనుకుంటున్నారా? ఇదే ఈ చికెన్ కర్రీ స్పెషాలిటీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్లో ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం, అలాగే ఆనియన్ని కూడా కచ్చాబచ్చాగా కట్ చేసుకొని వాటిని, దాంతోపాటు టమాటోని కూడా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకొని ఉప్పు, నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా మొత్తం అంతా కలవాలి. మనం ఎక్కడ మళ్ళీ విడిగా వేయమన్నమాట. ఇప్పుడు ఆ చికెన్ని పక్కన మ్యారినేషన్కి పెట్టేసి ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ మట్టి పాత్రలోనే టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆలూని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆలు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఇంకొంచెం నిమ్మరసం కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ ఆలు ఇలాగా కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ బెంగాలీ స్టైల్ చికెన్లో ఈ ఆలు అండ్ గార్లికే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. దీంట్లోనే మసాలా దినుసులు వేసుకోవాలి. దాంతోపాటు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని వాటర్ అంతా బయటకు వస్తున్నాయి అనే వరకు నీట్గా కుక్ చేసుకోవాలి. ఇవి బాగా వాటర్ బయటకు వచ్చేది కనిపించాలి. అప్పటిదాకా కిందకి పైకి తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కారానికి తగ్గట్టు, మన స్పైస్కి తగ్గట్టు కారం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. చికెన్కి అంతా కారం పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత లిడ్ పెట్టాం కదా, ఒక 10 మినిట్స్కి ఇలాగ వాటర్ ఇంకా ఎక్కువగా వస్తాయి. చికెన్ కూడా ఆల్మోస్ట్ సగం కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు 2 తెల్లగడ్డలు, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, వేసి ఇలా ప్లేట్ పెట్టి బరువు పెట్టామంటే మట్టి పాత్రలో ఏదైనా సరే త్వరగా కుక్ అవుతుంది. ఒక 15 మినిట్స్కి ఇలా చికెన్ అంతా కుక్ అయ్యి పైన నూనె తేలడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలోనే ఎక్కువ అడుగు పట్టేస్తుంది. ఇది అడుగు పడుతుంది అంటున్నారు అంటే ఇలా అడుగు పడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మట్టి పాత్రలో వండుకున్నప్పుడు ఇలా అడుగు పట్టి అక్కడక్కడ ఇలా గోల్డ్ కలర్లో ఇలాగ డాట్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట. అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసి కుక్ అవ్వనిద్దాం. అప్పుడు ఇంకా బాగా కుక్ అవుతాయి. ఇవి ఇలా మొత్తం అంతా కలుపుకొని ఈ గ్రేవీలో సెట్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళేటట్టు కొంచెంగా గ్రేవీ కూడా ఆలూకి పట్టాలి కాబట్టి మనం ఆలుని ఏ రెసిపీలో వేసినా దాని స్వభావం అస్సలు మార్చుకోదు. ఆలు టేస్ట్ ఆలునే ఉంటుంది. చికెన్ అయినా ఏదైనా సరే. ఇలా ఆల్మోస్ట్ అంతా ఎగిరిపోయింది అన్నప్పుడు కొత్తిమీర కూడా చల్లి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో సపరేట్గా ఇంకా మనం మసాలాలు ఏమీ వేయము. కొంచెం గరం మసాలా కూడా ఇదే స్టేజ్లో చల్లేసుకోవాలి. అంతే, బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మసాలాలు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. అరే మసాలాలు వేయలేదు కదా టేస్ట్ ఉండదు అనుకుంటే అలా ఏమీ ఉండదు. అద్దిరిపోతుంది రుచి అయితే. రాగి సంగటి కానీ ఏదైనా జీరా రైస్, గీ రైస్తో కానీ తిన్నామంటే అద్దిరిపోతుంది. అలా ఒక ముక్క ఇలాగ చికెన్తో ఇంకొక ముక్క ఆలుతో అలా పెట్టుకున్నామంటే చికెన్ టేస్ట్కే మైమర్చిపోతారు. బాయ్ బాయ్.